దీపావళి పండుగ సెలవులు కావటంతో రైల్వే స్టేషన్ అంతా ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఆ జనాల్లో ఎలాగో అలా తోసుకుంటూ ట్రైన్ ఎక్కాను నేను. మా స్నేహితులు మానస మరియు లలిత. ఎక్కడం అయితే ఎక్కాము కానీ ఎక్కడ ఒక సీటు కూడా ఖాళీ లేదు. సీటు ఖాళీగా ఉండటం కాదు కదా, కనీసం నిల్చోటానికి కూడా స్థలం లేదు. ఇలా అయితే కష్టం అనుకుని తర్వాతి స్టేషన్లో దిగి చిన్నగా లేడీస్ కంపార్ట్మెంట్ కు చేరి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని లోపలికి అడుగు పెట్టేసరికి బోగి మొత్తం ఆడవాళ్లతో నిండిపోయింది. ఒకరి మీద ఒకరు పడిపోయి ఉన్నారు. నేను ముందే చెప్పాను కదా, ఈ రోజు జనాలు ఎక్కువ ఉంటారు అని, మీరే నా మాట వినకుండా తీసుకొచ్చారు అని. ప్రశాంతంగా రేపు వచ్చి ఉండాల్సింది అంటూ అరవడం మొదలుపెట్టింది మానస. తన మీద పడుతూ ముసలివాడిని వెనక్కి నెడుతుంది. రేపైనా ఇదే పరిస్థితి ఉండదని నమ్మకం ఎలా చెప్పగలవు? పండుగ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది కాబట్టి కష్టమో నష్టమో ఈ రోజు వెళ్ళటం మంచిది. ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళతో ఇంకో రోజు గడిపే అవకాశం అయినా ఉంటుంది అంది లలిత. ఇంతలో మేము నిలబడిక ఉన్న బెర్త్ పక్కనే పడుకొని ఉన్న ఒక అపరిచిత వ్యక్తి మా మాటలు విని పైకి లేచి మమ్మల్ని చూసి నవ్వి, ఎంతసేపు అలా బ్యాగ్ మోస్తూ నిలబడతారు, ఇలా ఇవ్వండి నా దగ్గర పెట్టుకుంటాను అని అనడంతో ఆనందంగా బ్యాగ్ తీసి ఆమె చేతికి అందించి కృతజ్ఞతలు తెలిపాము. ఎక్కడ నుండి వస్తున్నారు అని అడిగింది ఆవిడ. మేము చెన్నై ఎంబీఏ చేస్తున్నాం, దీపావళి సెలవులకు ఇంటికి వెళ్తున్నాం అని నవ్వుతూ సమాధానం ఇచ్చాము. నా పేరు జ్యోతి, మాది విజయవాడ, నేను చెన్నైలో ఉద్యోగం చేస్తాను. మా అమ్మ దేవి అని పక్కనే ఉన్న వాళ్ళ అమ్మాయిని పరిచయం చేసింది. వాళ్ళ కూతురు మా కూతురు కన్నా వయసులో పెద్దది అవ్వడం. హాయ్ అక్క అని పలకరించింది. హాయ్ అంటూ నవ్వుతూ చెయ్యి ఊపింది ఆ అక్క. అలా అలా కొంత సమయం అలా అక్కడితో మాటలతో గడిపేశాము. మాటల్లో తెలిసింది ఆమె అమెరికాలో ఏదో పెద్ద ఉద్యోగం చేస్తుంది అని. కానీ ఆవిడ చూడడానికి అలా లేరు. ఎంతో సాదాసీదాగా ఉంది. అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంది. ఆ అక్క మాటలతో మాట్లాడుకుంటూ ఎంతో ఆనందం అనిపించింది మాకు. మంచి సంస్కారం, మంచి నడవడిక, అన్నిటికన్నా ముందే అంతా సంపాదిస్తున్నారు అన్న గౌరవం కూడా కొంచెం లేదు. ఒక పెద్దావిడ నిలబడలేక కష్టపడుతుంటే గమనించి దేవి అక్క తాను కింద ఉన్న వాళ్ళని పైకి వెళ్ళమని చెప్పింది. ఆవిడ కింద కూర్చోబెట్టారు. అప్పుడు ఆ అక్కని చూసి ఎంతో ఆనందం కలిగింది. చెప్పండి చెల్లెళ్ళు అంటూ వచ్చి మా పక్కనే నిలబడి, ఇప్పటి వరకు పైన కూర్చొని కింద వంగి మీతో మాట్లాడటం కష్టంగా ఉంది, ఎలా అనుకున్నాను, ఇంతలో ఇలా అయ్యింది అంటూ మాటలు కొనసాగించారు. అప్పుడే ఆ అక్క మనసు ఎంత మంచిదో అని అర్థమైంది. కొంతసేపటికి మేము దిగవలసిన ఊరు రావటంతో ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పటంతో బయలుదేరుతుండగా అక్క మమ్మల్ని ఆపి, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది, ఈ గుర్తుని గుర్తుగా ఉంచుకోండి అంటూ కదు నవ్వి తన నెంబర్, మెయిల్ ఐడి ఒక కాగితం మీద రాసి నాకు ఇచ్చింది. ఆ అక్కకి వాళ్ళ అమ్మగారికి వీడ్కోలు పలికి అక్కడి నుండి వచ్చేసాము. మన జీవితంలో ఎంతో మంది అపరిచితులను కలుస్తుంటాము, విడిపోతుంటాము, కానీ కొందరు మాత్రం అలాగే గుర్తుండిపోతుంటారు. అలాంటి వారిలో ఒకరే ఈ దేవి అక్క కూడా.